నేను ఇక్కడికి వస్తున్నట్టు ఎలాంటి పబ్లిసిటీ లేదు, ఎలాంటి ప్రచారం లేదు. కనీసం నేను కూడా లైవ్లో చెప్పలేదు. ఈరోజు నేను మేళ్లవాగు వస్తాను అని నేను లైవ్లో చెప్పలేదు. ఎలాంటి పబ్లిసిటీ లేకుండా, ఎలాంటి ప్రచారం లేకుండా సైలెంట్గా వచ్చి దేవుడు నాకు ఇచ్చిన కృపలో వాడబడి ఆయా ప్రాంతాలు తిరిగి వెళ్తా ఉన్నాను. అదే పబ్లిసిటీ చేసి కాస్త ఏదన్నా హడావుడి చేస్తే మరి ప్రజలు తండోపతండాలుగా గ్యాదర్ అవుతారు. అట్లా చేయొచ్చు కదా. ఇప్పుడు నేను వచ్చి వెళ్ళిపోయిన తర్వాత కొంతమంది ఫీల్ అవుతారు, ఆయన వచ్చినట్టే తెలియదన్న అసలు మాకు. అసలు అట్ట వస్తాడేంది, గుట్టుగా వచ్చిపోతాడేంది, చెప్పాలిగా, అందరికి తెలియజేయాలిగా అని డౌట్ ఉంటుంది. అలా చెప్పకపోవడానికి కారణం ఏంటంటే, నేను ఫలానా ఏరియాకు వస్తున్నాను అన్న సంగతి తెలిస్తే నన్ను ప్రేమించి అభిమానించి వెంబడించే వాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళందరూ తప్పకుండా గ్యాదర్ అవుతారు. గ్యాదర్ అయినప్పుడు కొన్ని సమస్యలు ఉంటాయి. వాటిల్లో మొట్టమొదటిది స్థలం. ఎక్కడైనా నేను ఎంటర్ అయినప్పుడు ఎకరాల కొద్ది స్థలం కావాలి. ఇది ఎచ్చుల కోసం చెప్పట్లా, ఉన్న వాస్తవం మీకు తెలుసు కాబట్టి చెప్తున్నా. దేవునికి స్తోత్రం. పబ్లిక్ తెలిసిందంటే అందరూ గ్యాదర్ అయితే ల్యాండ్ ప్రాబ్లం, స్థలం చాలదు. కానీ మందిర ప్రతిష్ఠ ఆరాధనలో కొన్ని మందిరాలు ఊరు బయట ఉంటాయి, కొన్ని మందిరాలు పొలాల్లో ఉంటాయి, కొన్ని మందిరాలు ఊళ్ళల్లో ఉంటాయి. ఎక్కడ దేవుడు స్థలం ఇస్తే అక్కడ కడతారు. మరి ఊర్లో కట్టారనుకో, మరి ఎకరాలు ఏడ దొరికింది మన ఊళ్ళో? కాబట్టి అన్ని చోట్ల అనువుగా ఉండదు. స్థల సమస్య ఒకటి, పబ్లిక్ చేయకపోవడానికి. రెండవ సమస్య ఏంటంటే దైవజనుడి ఆర్థిక స్థితి. నాదేముంది, వచ్చి వాక్యం చెప్పి వెళ్తా. నేను వచ్చానని ప్రజలు వస్తారు. వచ్చిన వాళ్ళకి పట్టెడు అన్నం పెట్టాలి. దూరాల నుంచి వస్తారు, ఫలానా దగ్గరకు వస్తున్నాడు అని తెలిస్తే పట్టెడు అన్నం పెట్టాలి. అంతేకాదు, వాళ్ళు కూర్చోడానికి కనీసం కాస్త నెత్తి మీద నేడేసి సౌకర్యాలు చూపించాలి. మూడవది, వాళ్ళందరూ చక్కగా వినటానికి సౌండ్ సిస్టమ్ ఏర్పాటు చేయాలి. ఇవన్నీ దైవజనుడి శక్తికి మించిన పనులు అవుతాయి. వాళ్ళు చిన్న చిన్న ఆర్థిక స్తోమతలు కలిగి చిన్న స్థితిలో పరిచర్యలు చేసుకుంటూ ఉన్న బిడ్డలు. వాళ్ళ నెత్తిన పెనుభారాలు వేసి నా దారిని నేను పోవటం నాకు ఇష్టం లేదు. దేవునికి స్తోత్రం. దేవుడు కృపనిస్తే మరో సందర్భంలో బాహాటంగా భారీ మీటింగ్ ఏర్పాటు చేసుకుని అప్పుడు అందరినీ ఆహ్వానించవచ్చు. అది నేను ఓన్గా చేయాల్సిన పని. లేదా దైవజనులకు శక్తినిచ్చి దేవుడు కార్యం చేసి కృప చూపితే వాళ్ళు ఏర్పాటు చేస్తారు. అప్పుడు వచ్చి నేను అందరికీ ప్రకటించి, అందరికీ కలుసుకొని, అందరికీ తెలియజేసి వెళ్ళచ్చు. ఈ కారణం చేత నేను ఏ పబ్లిసిటీ లేకుండా సైలెంట్గా ఆయా ప్రాంతాలకు వెళ్ళి ఒక్కొక్క మందిరం ప్రతిష్ఠ చేసుకుంటా, సేవకులను ఎత్తిన ఎక్కువ బరువు వేయకుండా. ఇప్పుడు ఇంకో తీర్మానం కూడా చేశాం. ఎక్కడ కూటమి పెట్టినా ఖచ్చితంగా హృదయపూర్వకమైన కానుక సేకరించి వాళ్ళకి సపోర్ట్ చేయాలనే నిర్ణయానికి కూడా వచ్చాం. అంటే చన్నీళ్ళ కింద చెప్పుకున్నాక వేడి నీళ్ళు లాగా. ఇదంతా ఎందుకంటే దీనులైన దైవజనుల్ని ప్రేమించి. అది సరే, కూటమి చెప్పుకొని పోవచ్చుగా, ఊరూరు ఈ సంఘం ఏంది, ఊరూరు ఈ మందిరాలు గోలేంది అని ఇంకొక డౌట్ ఉంటుంది. కొంతమంది చక్కగా ఆ ఊరు వాళ్ళు వచ్చి పట్టణాల్లో అక్కడక్కడ కూటాలు పెట్టుకొని 3 రోజులు చెప్పుకొని వాళ్ళ బాధ ఏదో వాళ్ళు వినిపించుకొని వెళ్ళిపోతున్నారు. నువ్వు అట్ట చేయట్లేదు. ఊరూరా ఒక సంఘం కడుతున్నావు, మందిరం కడుతున్నావు. అసలేంది ఈ వ్యవహారం ఏదైనా ధర్మ సందేహం కూడా ఉండొచ్చు. ఉన్నోళ్ళకి చెప్తున్నా, మీకు లేకపోతే ఇబ్బంది లేదులే, కానీ ఉన్నోళ్ళకి చెప్తున్నా. నా దగ్గరికి తరచుగా కొంతమంది వ్యక్తులు వస్తూ ఉంటారు. చిలకలూరిపేటలో నేను పరిచర్య ఆరంభించిన అప్పటి నుంచి ఇప్పటిదాకా దాదాపు 18 సంవత్సరాలుగా నేను దేవుని పరిచర్య చేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. చాలామంది నాకు కలిశారు. నేను అది వందల సంఖ్యలోనే అని చెప్పగలుగుతాను. కలిసిన వాళ్ళు నన్ను అడిగిన ప్రశ్న ఏంటంటే, షాలేం రాజు అన్న, ఎంత ఖర్చైనా అవసరమైతే అప్పైనా చేస్తాం, మా ఊర్లో కోటాలు పెడతాం, నువ్వు వచ్చి వాక్యం చెప్పిపోన్నా అని అడిగిన వాళ్ళు
వందల సంఖ్య అనే కంటే వేల సంఖ్యలోనే ఉన్నారు. వేల సంఖ్యలోనే ఉన్నారు. వాళ్ళ ఆశ ఏంటంటే నేను వాళ్ళ ఊరు వచ్చి అక్కడ వాక్యం చెబితే అక్కడ ఉన్న అన్య సమాజం దేవుని గురించి తెలుసుకుంటారు, వాళ్ళు మారు మనసు పొందే అవకాశం ఉంది, రక్షింపబడే అవకాశం ఉందని వాళ్ళ ఆశ. దానికోసం వాళ్ళు అన్న మాట ఏంటంటే అవసరమైతే అప్పులు చేసైనా సరే మేము వేసుకొని ఆ బరువు మేము వేసుకొని కూటాలు పెడతామన్నా నువ్వు వచ్చి వాక్యం చెప్పు అని. నాకేందంటే ఏ పని చేసినా పనిలో స్పష్టత ఉండాలి. బతికే బతుకులో అయినా, చేసే పనిలో అయినా, మాట్లాడే మాటల్లో అయినా, చేసే ప్రార్థనలో అయినా, ఆరాధనలో అయినా, భవిష్యత్తు వ్యూహంలో అయినా క్లారిటీ ఉండాలి. గుడ్డెద్దుపై చేలో పడ్డట్టు బతకూడదు. బతుకులో అయినంతైనా లేని బతుకు బతకూడదు. బతుకుతున్నాం భూమి మీద అంటే ఒక గురి, గమ్యం, పద్ధతి, క్రమం ఉండాలి. ఒక లక్ష్యం, అసలు ఏంటి, నేను ఎందుకు బతుకుతున్నాను, నా ఫ్యూచర్ ఏంటి అనే లైఫ్లో ఒక క్లారిటీ ఉండాలి. అట్లాగా చేసే పనిలో కూడా వైనం ఉండాలి, స్పష్టత ఉండాలి. ఇప్పుడు ఒక ప్రాంతానికి వచ్చి 3 రోజులు లేదా 2 రోజులు, ఒక రోజు వాక్యం చెప్పి నేను వెళ్ళిపోతాను. ఎవరు అరాకొర రక్షణ తీర్మానం చేస్తారు, వాళ్ళని దేవుడికి అప్పచెప్పి వెళ్ళిపోతాను నేను. ఓ ప్రాంతంలో 2 రాత్రులు వాక్యం చెప్పాను. దేవుని మహాకృపను బట్టి 41 మంది బాప్తిస్మం పొందారు. వినండి 2 రాత్రులు వాక్యం అందించాను. అది మారుమూల ఊరు, చాలామంది ప్రజలు గ్యాదర్ అయ్యారు. ఇట్లానే ప్రజలు గ్యాదర్ అయ్యారు. 41 మందికి బాప్తిస్మం ఇచ్చాను. నన్ను ఆహ్వానించినటువంటి దైవజనుడికి ఆ 41 మందిని అప్పచెప్పి నా దారి నేను వెళ్ళిపోయాను. తర్వాత నాకు తెలిసిన విషయం ఏంటంటే బాప్తిస్మం పొందిన వాళ్ళలో చాలామంది దేవుని మందిరానికి కలవలేకపోయారు, తిరిగి లోకంలో వాళ్ళు కలిసిపోయినటువంటి పరిస్థితి ఉంది అనే సమాచారం నాకు వచ్చింది. వాళ్ళు ఉపదేశం విన్నప్పుడు రేపబడ్డారు, మారు మనసు పొందారు, బాప్తిస్మం పొందారు. పొందిన తర్వాత కొద్ది కాలం తర్వాత మళ్ళా తిరిగి వాళ్ళు లోకంలో కలుస్తున్నారు, దేవుని సహవాసంలో కలవట్లేదు అని నా దృష్టికి వచ్చింది. నేను బాధపడి అక్కడ అప్పగించబడిన దైవజనుని గురించి వాకప్ చేశాను. ఆ సంఘం ఏ సంఘం అంటే ఆయన 3 ఏళ్లకి 4 ఏళ్లకి మారిపోయే పాస్టర్ గారు. నేను అప్పచెప్పిన ఆయన ఆట్టే కాలం వాడు ఉండడుగా, మళ్ళీ మారిపోతాడు, ఇంకొక ఆయన వస్తాడు. మరి ఈయన ఉన్నప్పుడు ఎంతమంది రక్షించబడ్డారో, వాళ్ళు ఎవరెవరో, వాళ్ళ మోకాలు ఏందో అని ఈయనకు తెలుసు. ఈయన పోయిన తర్వాత కొత్త ఆయన వస్తాడు, ఆయనకి తెలియదు ఎవరు రక్షించబడ్డారో ఎవరు రక్షించబడలేదో. కాబట్టి వాళ్ళకంత సీరియస్నెస్ ఉండదు, ఆత్మలను వదిలేశారు. నాకు బాధ కలిగింది. ఇప్పుడు నేను 2 రోజులు కూటం పెట్టి వాక్యం చెప్పి వాళ్ళు కనెక్ట్ అయ్యి దేవుడికి మళ్ళీ లోకంలో కలిస్తే ప్రయోజనం ఏంటి? ఎంతమందికి అర్థమైంది నేను చెప్పింది? చేసే పనిలో స్పష్టత ఉండాలిగా, క్లారిటీ ఉండాలిగా. 4 ఆత్మలకు బాప్తిసం ఇస్తే మరి వాళ్ళు వెంబడించడానికి ఒక గూడు చూపించాలిగా, ఓ నమ్మకమైన సాక్షిని చూపించాలిగా, నమ్మకమైన ఆత్మీయ నాయకుడిని చూపించాలిగా. అందుకని ఒక నిర్ణయం చేశా.